మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ గణపతి ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన నేపాల్లో ఆశ్రయం పొందుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. మార్చి 31వ తేదీకి భారత్లో మావోయిజం అంతం చేస్తామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై భారీ ఎత్తున దాడులు చేపట్టింది. హిడ్మా లాంటి కీలక నేతలను హతమార్చడమే కాక దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లాంటి టాప్ లీడర్లు లొంగిపోయేలా మావోయిస్టు పార్టీని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత గణపతి నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకుని అమిత్ షా సమక్షంలో లొంగిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని టాక్ వినిపిస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోతారంటూ కూడా వార్తలైతే పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మావోయిస్ట్ అగ్రనేత గణపతి కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో ఇక లొంగిపోనున్నట్లుగా వార్తలైతే పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో ఆయన మంత్రాలు జరుపుతున్నట్లుగా రహస్యంగా వార్త అయితే పెద్ద ఎత్తున కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్స్ అందాల్సి ఉంది. నిజంగానే మావోయిస్ట్ గణపతి లొంగిపోయే ఛాన్స్ ఉందా? ఎప్పుడు లొంగిపోతారు? ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మావోయిస్టు అగ్రనేత ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు సిద్ధమైనట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని గణపతి నడపడం జరిగింది. ఆపరేషన్ కంగార్ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నేపాల్లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే నేపాల్ నుంచి ఆయన గణపతి ఢిల్లీకి చేరుకున్నట్టు, గణపతి ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో లొంగిపోతున్నట్టుగా కూడా ఢిల్లీలో జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే గణపతి లొంగుబాటుతోటి మావోయిస్ట్ అగ్రనేత శకం ముగిసిందని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఆయన వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతోటి ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు, త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా కొంత కీలక సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇటు తెలంగాణ సీఎం తో పాటు ఎస్ఐబి చీఫ్, అదేవిధంగా ఐబీ చీఫ్లు, తెలంగాణ డీజీపీ కూడా హోంమంత్రి అమిత్ షా తోటి భేటీ కావడంతో గణపతి లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం రూట్ క్లియర్ చేస్తుంది అన్న ప్రచారం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే గణపతి సుదీర్ఘకాలంగా దాదాపు 50 సంవత్సరాల పాటు ఈ యొక్క ఉద్యమంలో ఆయన కొనసాగారు. దశాబ్దాల పాటు సాగిన సాయుధ మావోయిజాన్ని ఆయన ముందుండి నడపడం జరిగింది. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయన వైదొలగడం జరిగింది. వయస్సు, అనారోగ్యం దృష్టిలో ఉంచుకొని సాధారణ జీవితం గడపాలంటూ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆయన భార్య ఇంకా మావోయిజంలోనే కొనసాగుతుంది. మరి ఆయనను ఉద్యమంలో అంతా కూడా టీచర్ అని పిలిచేవారు. అదేవిధంగా గణపతికి ఆయన లొంగుబాటుకు సంబంధించి కూడా తెలంగాణ నుంచి కొంత కీలక సమాచారాన్ని ఇప్పటికే కేంద్ర హోంశాఖకు అందజేసినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. 1-2 రోజుల్లోనే గణపతి లొంగిపోతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైన అనారోగ్యంతో నేపాల్లో చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.